తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక అనువానిని తాపత్రయము అందురు సంసారులకివి యుండును. అందువలన తాపత్రయాగ్ని అన్న సంసారాగ్ని అన్న ఒకటే. సంసారమను అగ్నియందు తాపమును పొందిన వారికి ఆహ్లాదమును కలిగించు వెన్నెల వంటిది తల్లి. తరుణి నిత్య యవ్వనవతి తల్లి ఎల్లప్పుడూ 16 వయస్సు కలది. తాపసారాధ్య తాపసులచే ఆరాధించబడు తల్లి. తాపసార ఆధ్య అని విడదీసినచో సంసారమందు సారభూతమైనది తల్లి ధ్యానము అని అర్థము వచ్చును. తనుమధ్య సన్నని నడుము గల తల్లి. కాంచీనగరమందు తనుమధ్య అను దేవి కలదు. బిల్వేశ్వరుని పత్ని తనుమధ్య. తమోపహ తమస్సు అనగా అజ్ఞానము, దానిని పోగొట్టు తల్లి అనగా దేహాత్మ భావము. దీనినే అవిద్య అందురు. అవిద్యను పోగొట్టునది తల్లి. చితిః చైతన్య స్వరూపురాలు, జ్ఞాన స్వరూపురాలు. తత్పద లక్ష్యార్థ తత్ అనగా పరమాత్మ తత్వము. తల్లి తత్ పదమునకు లక్ష్యార్థము. చిదేక రసరూపిణి చిత్ అనగా పరమేశ్వరుడగు సత్ యొక్క శక్తి. చిత్ యొక్క లక్షణము ఆనందము. అందువలన పరమాత్ముని సచ్చిదానంద స్వరూపుడు అందుము. చైతన్యముతో ఆనందమునకు అభేదము. తల్లి కేవలము. స్వాత్మానందల వీభూత బ్రహ్మాధ్యానంద సంతతి. తనకు సంబంధించిన ఆనందముతో లేశమాత్రమైన బ్రహ్మానందము, ప్రజాపతి ఆనందము మొదలైన ఆనందముల సమూహము గలది. దేవి తన భక్తుని యొక్క ఆత్మానందము చేత బ్రహ్మానందాన్నే లేశముగా అంటే చాలా తక్కువగా చేస్తోంది.